అజిత్ పవార్ మరణంతో మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నటువంటి సునేత్ర పవార్ త్వరలో ఈ నేపథ్యంలో రాజీనామా చేసే యోచనలో సునేత్ర ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది రాజ్యసభకు. ఇక అజిత్ పవార్ కుమారుణ్ణి రాజ్యసభకు పంపించేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సునేత్ర పవార్ స్థానంలో రాజ్యసభకు పార్థ్ పవార్ వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో మావల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పార్థ్ పవార్ ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, పార్థ్ పవార్ రాజ్యసభకు వెళ్లేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. సునేత్ర పవార్కి రాష్ట్రంలో కీలకమైనటువంటి పదవులు అప్పగించబోతున్నారనేటువంటి మాట. అప్డేట్స్ ఏంటి, ఓవరాల్గా ఏ విధంగా చూడాలంటారు ఈ రాజకీయ పరిణామాన్ని? మురళి, మహారాష్ట్ర రాజకీయాలు అత్యంత వేడెక్కాయి. అజిత్ పవార్ మరణంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శూన్యత కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్సీపీ హయాంలో ఎన్సీపీ పార్టీలో కీలకంగా ఉండి అటు శరద్ పవార్ తోనూ ఇటు శరద్ పవార్ తో విభేదించి పార్టీని విడదీసుకొని బయటకు వచ్చిన అజిత్ పవార్ మహారాష్ట్రలో అటు షిండే ప్రభుత్వంలోనూ ఇటు ఏదైతే ఫడ్నవీస్ ప్రభుత్వంలోనూ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన గతంలో కూడా ఆర్థిక శాఖ మంత్రిగా పలు వివిధ శాఖలు నిర్వహించారు. అయితే అకస్మాత్తుగా ఏదైతే బారామతి జెడ్పీ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సమయంలో ఏదైతే ఆయన విమానం క్రాష్ అయ్యి మరణించారో ఆయనతో పాటు దాదాపు విమానంలో ఉన్న మిగిలిన నలుగురు కూడా మరణించారు. అయితే మరణించిన తర్వాత ఏదైతే ఆయన అంత్యక్రియల రోజు నుంచి మహారాష్ట్ర రాజకీయాలు అత్యంత వేడెక్కాయి. ఏదైతే అజిత్ పవార్ స్థానంలో సునేత్ర పవార్ కు ఒక కీలకమైన పదవి దక్కుతుందంటూ ఒక ప్రచారం నడిచింది. ప్రస్తుతానికి సునేత్ర పవార్ రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు. ఆమె స్థానంలో ఏదైతే సునేత్ర పవార్ కుమారుడు పార్థ్ పవార్ ను రాజ్యసభకు పంపించే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. పార్థ్ పవార్ 2019 ఎన్నికల్లో మాలే నియోజకవర్గం నుంచి మాలే పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఏదైతే అజిత్ పవార్ మరణించారో ఆ మరణించిన అజిత్ పవార్ స్థానంలో పెద్ద కుమారుడుగా పార్థ్ పవార్ ను రాజ్యసభకు పంపించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని అనిపిస్తాయి. అయితే దీనిపైన రాబోయే రోజుల్లో బీజేపీ స్టాండ్ ఎలా ఉంటది, బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. కానీ ప్రస్తుతానికి అయితే ఏదైతే అజిత్ పవార్ మరణంతో మహారాష్ట్ర రాజకీయాలు అత్యంత వేడెక్కాయి. ఏదైతే పార్థ్ పవార్ ను రాజ్యసభకు పంపించే విధంగా ఏదైతే ఎన్సీపీ వర్గాలు కీలక నిర్ణయం తీసుకున్నారంటే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. మురళి, ఎస్, అంటే పార్థ్ పవార్కి రాజకీయాల మీద ఆసక్తి లేదు అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే తను వ్యాపారాలలో కావచ్చు లేకపోతే ఇతరత్ర కార్యకలాపాల్లో ఉంటారు, కానీ రాజకీయాలకి ఇద్దరు కుమారులు కూడా ఇంట్రెస్ట్ చూపించారు, వ్యాపార కార్యకలాపాల్లో మునిగిపోయారు అనేటువంటి మాట. ఇప్పటికిప్పుడు పార్థ్ పవార్ని రాజకీయాల్లోకి మళ్ళీ తిరిగి యాక్టివ్గా చేసేటువంటి ఉద్దేశం అంటారా, లేకపోతే పవార్ ఫ్యామిలీకి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ కింద దాన్ని చూడొచ్చు అంటారు? ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని మనం? మురళి, మహారాష్ట్ర రాజకీయాల్లో పవార్ శకం అనేది కొనసాగుతుంది. ఎందుకంటే అటు శరద్ పవార్ కానీ ఇటు అజిత్ పవార్ కానీ వారసులు రాజకీయాల్లో ఉన్నారు. అటు శరద్ పవార్ కూతురు సుప్రియా సులే బారామతి ఎంపీగా ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా ఏదైతే 2019 ఎన్నికల్లో మాలే నియోజకవర్గం నుంచి ఆ పార్థ్ పవార్ ఓడిపోయిన తర్వాత కూడా ఆయన క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు, తండ్రి కట్టగా ఉన్నారు. ఇటు భార్య సునేత్ర పవార్ కూడా బారామతి నియోజకవర్గంలో అజిత్ పవార్ తరఫున గతంలో బాధ్యతలు నిర్వహించారు. అక్కడున్న మహిళా సంఘాలతోనూ మహిళా నేతలతోనూ నేరుగా నియోజకవర్గంలో గట్టి పట్టున్న నేతగా సునేత్ర పవార్ పేరు పొందారు. అదేవిధంగా తన తల్లికి అండగాను ఉంటూ ఇప్పుడు ఏదైతే తప్పనిసరి పరిస్థితుల్లో క్రియాశీల రాజకీయాలకు అడుగు పెట్టాల్సిన నేపథ్యం ఉంది. ఎందుకంటే గతంలో తన తండ్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఆయన కొంతకాలం సభ్యులుగా ఉన్నారు. అయితే ఇప్పుడు తండ్రి మరణం తర్వాత ఏదైతే ఆయన రాజ్యసభకు పంపించే యోచనలో ఎన్సీపీ వర్గాలన్నా ఇటు ఎన్సీపీ కీలక నేతలు అటు ప్రఫుల్ పటేల్ ఇటు జగన్ భుజ్బల్ లాంటి నేతలు కూడా నేరుగా సునేత్ర పవార్ తో సమావేశమై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అటు పార్టీని ఎవరు నడిపించాలి, ఈ పార్టీకి సంబంధించిన అధ్యక్ష బాధ్యతను దాదాపు ప్రఫుల్ పటేల్ చేపట్టే అవకాశం ఉంది. ఎందుకంటే సంక్షోభంలో కూడా అవకాశాలు వెతికే నేతగా ప్రఫుల్ పటేల్ పేరుంది. ఆయన గతంలో పౌర విమానయాన శాఖ మంత్రి కూడా పనిచేశారు. ఇటు సునేత్ర పవార్ కు ఏదైతే రాబోయే రోజుల్లో కీలక పదవి దక్కే అవకాశం ఉన్నాయని ఒక ప్రచారం నడుస్తుంది. సునేత్ర పవార్ త్వరలో ఆమె రాజ్యసభకు రాజీనామా చేసే అవకాశం ఉంది. ఆమె రాజ్యసభకు రాజీనామా చేసిన మరుక్షణం ఏదైతే ఆ పార్థ్ పవార్ ను రాజ్యసభకు పంపించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇక్కడ రాజకీయాల్లో ఏదైతే ప్రాంతీయ పార్టీల్లో రాజకీయ వారసత్వాలు కొనసాగుతాయి. ఎందుకంటే తండ్రి మరిస్తే ఆ స్థానాల్లో ఏదైతే కుమారులు నిలబడడం అత్యంత సహజం. అయితే ఇక్కడ ప్రధానంగా బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏదైతే ఉప ఎన్నికల్లో సునేత్ర పవార్ పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో గట్టి నేతగా పేరు పొందిన సునేత్ర పవార్ గెలవడం అత్యంత సులభమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు ఓవరాల్ గా మనం మహారాష్ట్ర రాజకీయాలను పరిశీలించినప్పుడు రాబోయే రోజుల్లో మహారాష్ట్ర రాజకీయాల్లో
చీలిక ఏర్పడుకోకుండా బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్సీపీ ఏదైతే అజిత్ పవార్ వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వారిలో కొంతమంది చీలిపోయి ఏదైతే శరద్ పవార్ దగ్గరికి చేరకోకుండా బీజేపీ కట్టుదిట్టమైన ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇప్పటికి కూడా అజిత్ పవార్ మరణించిన తర్వాత కూడా ఏదైతే ఎన్సీపీ శాసనసభ్యులు, ఎన్సీపీ లోక్సభ సభ్యులు, ఎన్సీపీ రాజ్యసభ సభ్యులు కూడా కలిసికట్టుగా ఉన్నాం. అజిత్ పవార్ ఆశయాలు నెరవేరుస్తాం, అజిత్ పవార్ చూపిన అడుగుజాడలను నడుస్తామంటూ, ఏదైతే దాదా చూపించిన దాదా నడుస్తామంటూ పార్టీకి సంబంధించిన శాసనసభ అంటే ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి చర్చ అజిత్ పవార్ తన వర్గాన్ని నడిపించినటువంటి తీరు కావచ్చు, ఏకతాటి మీద ఉంచినటువంటి పరిస్థితి కావచ్చు, రాజకీయంగా ఆయన ఏ విధంగా కంట్రోల్డ్గా ఉన్నారనేటువంటి అంశం. ఇప్పుడు ఆ లెగసీ కంటిన్యూ చేయగలడా పార్థ్ కానీ లేకపోతే సునేత్ర కానీ అనేటువంటి పరిస్థితి. రాజకీయ వ్యూహాలు అనేవి ప్రభుత్వాల ఏర్పాటు సమయంలో కానీ ఎన్నికల సమయంలో కానీ పొత్తుల విషయంలో కీలకంగా వ్యవహరించేటువంటి పరిస్థితులు ఉంటాయి. వర్గాన్ని తన అదుపులో ఉంచుకొని దీనికి సంబంధించి అజిత్ పవార్ లెగసీని కంటిన్యూ చేయగలరా వీళ్ళిద్దరు అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది కదా ఈ సమయంలో. దాన్ని ఎలా చూడాలంటారు మనం? ఎస్ మూర్తి, సునేత్ర పవార్ సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు. ఏదైతే అజిత్ పవార్ విజయం వెనుక అజిత్ పవార్ ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘకాలం దాదాపు మహారాష్ట్రలో 16 సంవత్సరాలు సుదీర్ఘకాలం ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత మరొకరు లేదు. అయితే ఇక్కడ బారామతి నియోజకవర్గంలో అజిత్ పవార్ తరఫున మొత్తం వ్యవహారాన్ని సునేత్ర పవార్ చూసేవారు. అక్కడ ఉన్న మహిళా సంఘాల నుంచి అక్కడ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆయా నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళా నేతలతో కూడా సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేశారు సునేత్ర పవార్ అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే దాదాపు 7 సార్లు అదే అసెంబ్లీ నుంచి గెలిచిన అజిత్ పవార్ కు అండగా నిలిచారు. అజిత్ పవార్ గెలవడానికి కనుక సునేత్ర పవార్ కృషి ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నా కూడా బారామతి నియోజకవర్గంలో అజిత్ పవార్ తరఫున సునేత్ర పవార్ వ్యవహారాలు చక్కబెట్టేవారనే పేరు. ఇప్పుడు ఆయన లెగసీని కంటిన్యూ చేయడానికి ఈ సునేత్ర పవార్ కు అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ఆమె 2024 ఎన్నికల్లో పోటీ చేశారు, ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత రాజ్యసభ సభ్యురాలైన తర్వాత కూడా ఆమె ఇంటికి పరిమితం కాలేదు, ఆయా నియోజకవర్గాల్లో కూడా పర్యటించిన నేపథ్యం ఉంది. ఎన్నికల్లో కూడా మహారాష్ట్రలో ఎన్నికలు జరిగిన సందర్భంలో కూడా అటు కుటుంబ సభ్యులు కూడా కీలక పాత్ర పోషించారు. ఇలాంటి పరిస్థితుల్లో లెగసీ కంటిన్యూ అవుతుందా లేదా అనే అంశాన్ని మనం ఇప్పటికిప్పుడు చెప్పలేము. పార్టీని సంక్షోభం నుంచి అవకాశాల వైపు నడిపించడానికి ప్రఫుల్ పటేల్ లాంటి నేతలతో పాటు ఛగన్ భుజ్బల్ లాంటి నేతలు చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు. అయితే రాబోయే రోజుల్లో ఎన్సీపీ ఏకతాటిపై నడుస్తుంది. ఎందుకంటే ఎన్సీపీలో చీలిక వర్గాలు దాదాపు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇదే వర్గం ఈ శరద్ పవార్ తో కలిసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఎన్సీపీ విలీనం ఏదైతే అజిత్ పవార్ వర్గం కూడా ఎన్సీపీలో విలీనం అయ్యే అవకాశం ఉన్నాయి. దానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మహారాష్ట్ర రాజకీయాల్లో ఏదైతే సునేత్ర పవార్ కావచ్చు, పార్థ్ పవార్ కావచ్చు, అజిత్ పవార్ లెగసీని కంటిన్యూ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మేము ఉన్నాము, బారామతి ప్రజలకు కాదు రాష్ట్ర ప్రజలకు తమకు అనుకూలంగా ఉన్న నియోజకవర్గాల నేతలకు కూడా ఒక స్పష్టమైన సందేశం పంపించారు. అజిత్ పవార్ మరణంతోనే రాజకీయాలు ఆగవు, ఆయన వారసత్వాన్ని కానీ ఆయన లెగసీని కానీ ఆయన ఆశయాలను కానీ మేము కొనసాగిస్తామంటే ఇప్పటికీ ఒక ప్రకటన పార్థ్ పవార్ నుంచి ఇటు సునేత్ర పవార్ నుంచి కూడా రిలీజ్ అయింది. రాబోయే రోజుల్లో మహారాష్ట్ర రాజకీయాలు ఎటు మలుపు తిరుగుతాయని మనం వేచి చూడాలి మొత్తం. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక అజిత్ పవార్ మరణంతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా కూడా వేడెక్కినటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు సునేత్ర పవార్. ఈ నేపథ్యంలో త్వరలో రాజ్యసభకు రాజీనామా చేసేటువంటి యోచనలో సునేత్ర ఉన్నట్లుగా కూడా మహారాష్ట్ర రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. అజిత్ పవార్ కుమారుని రాజ్యసభకు ఆ స్థానంలో పంపించేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సునేత్ర పవార్ స్థానంలో రాజ్యసభకు పార్థ్ పవార్ వెళ్లబోతున్నారని కూడా తన వర్గం చెప్తోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో మావల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పార్థ్ పవార్ ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది.